వెరీ గుడ్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక 6,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. గురుకులాల్లో ఒక 8,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. అదే కాకుండా ఈ నెల రోజుల్లో ఇంకొక 2,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి వివిధ స్థాయిల్లో రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 818, అదేవిధంగా ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి అంటే R&B ఇరిగేషన్లో ఒక 350, అదేవిధంగా వెటర్నరీ అసిస్టెంట్స్ ఒక 489, ఇంకా మిగతా 1,100 పోస్టులు అన్నీ కలుపుకొని ఒక దాదాపు 2,000 పోస్టులు ఈ నెల రోజుల్లో భర్తీ చేసేటటువంటి దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. అంతేకాకుండా అతి త్వరలోనే గ్రూప్ 2 రిజల్ట్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా JLDL నోటిఫికేషన్ విషయంలో కూడా మీరు వెంటనే ప్రభుత్వం నుంచి కొంత స్పీడప్ చేపిస్తే దాని విషయంలో కూడా ఇమీడియట్గా వీలైన తొందరలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ ప్రక్రియను కూడా చేపడతామని చెప్పి వారు చెప్పడం జరిగింది. గతంలో ఎన్నడూ జై తెలంగాణ అని వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడని వాళ్ళు, చంద్రబాబు పంచన చేరి తెలంగాణ వాదుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళు, ఎన్నడూ కూడా తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినాడు. రాజీనామా చేయనటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ సడన్గా వాళ్లకు విద్యార్థుల మీద వాటి మీద ప్రేమలు పుట్టుకొచ్చి చాలా ఎక్కలేని ప్రేమ ఒలకబోస్తూ ఉన్నారు. వారిని ఎవరిని కూడా తెలంగాణ విద్యార్థులు కానీ తెలంగాణ నిరుద్యోగులు కానీ నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ కేసీఆర్ గారు మనందరికీ అన్నలాగా ఇవాళ ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా విడతల వారీగా దశల వారీగా భర్తీ చేసే దిశగా మంచి నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా చదువుల మీద దృష్టి పెట్టాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. దాంట్లో భాగంగానే మొన్న మేమంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళం, అదేవిధంగా మాకు అక్కడ ఉన్నటువంటి మా మిత్రులు మిగతా అందరం కూడా కలిసి మొన్ననే డిప్యూటీ సీఎం గారిని కలిసి డిఎస్సికి సంబంధించి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా మిగతా అంశాలకు సంబంధించి ఈరోజు TSPSC చైర్మన్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీలైనంత తొందరలో ఈ ప్రాసెస్ని అంతా కూడా ఇంకా స్పీడప్ చేసే దిశగా మా వంతు ప్రయత్నాలు మేము కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ మాత్రం పని లేనటువంటి ప్రతిపక్షాలు కొంతమంది చేసేటటువంటి దుష్ప్రచారాన్ని నమ్మకుండా దాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని కూడా నేను మా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.